ఒకప్పుడు అడవిలో ఇద్దరు మిత్రులు చందు అనే కుందేలు, మయూరి అనే రంగురంగుల చిలక ఉండేవి. చందు అమాయకంగా ఉండేది. మయూరి తెలివైనది. ఇద్దరూ కలిసిమెలిసి రోజూ సాయంకాలం ఒక పెద్ద చెట్టు కింద కలిసి తమ దినచర్యలను పంచుకుంటూ ఉండేవారు. ఒకరోజు అడవిలోకి బలవంతుడు అనే పెద్ద బల్లి వచ్చింది. అది అడవి జంతువులను బెదిరిస్తూ చిన్న జంతువులన్నింటినీ తినేస్తానని భయపెట్టేది. ఒకరోజు బలవంతుడు చందును చూసి, "ఈరోజు రాత్రికి నువ్వే నా భోజనం" అన్నాడు. వెంటనే చందు కంగారు పడి పరిగెట్టింది. అప్పుడు మయూరి భయపడొద్దని ధైర్యం చెప్పింది. మయూరి తన తెలివితేటలతో యోచించి ఒక పథకం వేసింది. రాత్రి అయ్యాక మయూరి అడవిలో ఉన్న ఒక పెద్ద కొండ మీద నిలబడి భారీ స్వరంతో, "ఈ అడవిలో ఇంకొక బలవంతుడు నేను. నా జంతువులను ఇంకెవరూ తినడానికి వీల్లేదు" అని అరవడం మొదలుపెట్టింది. బలవంతుడు ఈ శబ్దాన్ని విని భయపడ్డాడు. నిజంగా ఇంకో బలవంతుడు ఉన్నాడనుకొని అక్కడి నుండి పారిపోయాడు. అప్పటి నుండి అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. చందు, మయూరి మళ్ళీ చెట్టు కింద కలిసి నవ్వుతూ జీవితం సాగించాయి. కథలోని నీతి: తెలివితేటలతో, ధైర్యంతో బలవంతులైన వారిని కూడా ఓడించవచ్చు.